కౌన్సిలింగ్ లో అడుగు పెట్టే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి అన్ని ప్రభుత్వానికి. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా, తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై. నిన్న మొన్నటి దాకా తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్టు, ప్రశ్నించే గొంతుక. ఇప్పుడు దానికి తోడుగా పట్టభద్రులు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ, ఒక పొలిటీషియన్. సో ఒక రెస్పాన్సిబిలిటీ నుంచి ఇంకో రెస్పాన్సిబిలిటీకి షిఫ్ట్ అవుతున్నాడు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో తీన్మార్ మల్లన్న ఇకపైన పోషించబోయే రోల్ ఏంది, నిరుద్యోగులకి ఏమిస్తారు, నిరుద్యోగులు గెలిపించుకున్న తర్వాత వాళ్ళ కల్పించే భరోసా ఏంటిది, ఇది ఇవాళ మనం తీన్మార్ మల్లన్నని అడిగి తెలుసుకుంటాం. నమస్తే. నమస్కారం సార్. మనకి మీ డ్రీమ్ నెరవేరింది. ఈ డ్రీమ్ నెరవేరడం అంటే గెలిచినందుకు సంతోషమా, లేకపోతే సిట్టింగ్ బీఆర్ఎస్ను ఓడించినందుకు సంతోషమా? సో నా గెలుప బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనేటువంటి అంశం పక్కకు పెడితే, నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందంటే 5 సంవత్సరాల కాలం పాటు ప్రతిరోజు నాయకుడు జుట్టు ప్రజల చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే నా డ్రీమ్ నెరవేరినట్టు లెక్క. మీరు అనుకున్నట్టుగా నేను పోతున్నటువంటి ప్రయాణంలో ఒక మెట్టు వరకు రాగలిగిన, ఒక ఎమ్మెల్సీ కాగలిగిన, అది మీలాంటి వాళ్ళందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అన్ని సంఘాలతోటి కాగలిగిన. కానీ నాకుండేటువంటి లక్ష్యాల్లో కానీ, నాకుండేటువంటి ఆలోచనలో కానీ ఇంకా నేను అచీవ్ కాలేదని అనుకుంటా. నేను అసలు పని ప్రారంభించాల్సింది ఇక్కడే అనేది నాకున్నటువంటి ఆలోచన. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ అనేది ఒక అవకాశం. నేను చేయబోయేటువంటి పనికి ఇది ఒక ఆపర్చునిటీగా భావిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. సో కాబట్టి మీరు అనుకున్నటువంటి నా డ్రీమ్ రీచ్ కావాలంటే ఇంకా సమయం ఉంది. రెండోది, మీరు అనుకున్నట్టుగానే నేను ఒక స్టెప్ వరకు రాగలిగిన, అది మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో రాగలిగిన. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇప్పుడు మల్లన్న అంటే అసలు క్వశ్చన్ చేయడం, సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం, పబ్లిక్కి ఒక సొల్యూషన్ చూపించడం. మరి వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీకు. ఇంకా మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఇవాళ ఉన్నదే మీరు రూలింగ్ పార్టీలో కదా. ఎస్, 100%. ఒకటి, తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి రావడమో లేకపోతే అధికార పక్షంలో ఉండడం అనేటువంటిది నా ప్రశ్నకి ఇవి అడ్డంకి అని నేను అనుకోవట్లేదు. మా ప్రభుత్వం కూడా, మా గవర్నమెంట్ కూడా, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నను స్వాగతించేటువంటి పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా ఈ సమాజాన్ని పరిపాలించాలనుకుంటున్నటువంటి పార్టీ. ప్రశ్న సలహా రూపంలోకి మారొచ్చు, కానీ అక్షరాలు మాత్రం అవే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు చూడొచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ చేసినారు రైతు భరోసా విధానం ఎట్లా ఉండాలనే దానిపైన. ఇవాళ మార్నింగ్ న్యూస్లో నా అభిప్రాయం చెప్పిన, నేను ఓపెన్గా చెప్పిన నా అభిప్రాయాన్ని పోయి ఇండివిజువల్గా పోయి మంత్రి గారి ఛాంబర్లో కూర్చొని చెప్పొచ్చు, కానీ నా అభిప్రాయం అనేది ప్రజల ఆమోదం తీసుకొని తద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేసినాను. పెట్రోల్ బంకులకు, ఔటర్ రింగ్ రోడ్లకు, ఇటువంటి వాటికి రైతు బంధు ఇచ్చారు గతంలో. ఇది ఎట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక కమిటీని వేసి, ఆ కమిటీకి సూచనలు సేకరించి జూలై మాసంలో నివేదిక ఇస్తుందని చెప్పారు. మీరు అందరు సూచనలు చేయమంటే దానిలో భాగంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు, కానీ నా అభిప్రాయం మాత్రం పంట పండించినటువంటి రైతు ఎక్కడైతే అమ్మకం కోసం ఆ ధాన్యం తీసుకొస్తాడో, కొలిసిన ప్రతి కింటా పైన నువ్వు ఇస్తా అనుకుంటున్నటువంటి భరోసా 500 రూపాయలు ప్రతి ధాన్యం బస్తా మీద ఈ బోనస్ పంట పండించిన రైతుకే పోతుంది, పక్కాగా రైతుకే చేరుతుంది. దీంట్లోకి ఔటర్ రింగ్ రోడ్లు, పెట్రోల్ బంకులు రావు, అసలైన రైతుకు చేరుతుంది అనేటువంటి నా అభిప్రాయాన్ని నేను చెప్పడం జరిగింది. సో బహుశా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి నేను అందులో పార్ట్ ఆఫ్ పార్సిల్గా ఉండి ఇది చెప్పే అవకాశం ఉండేది కాదు. సో వాళ్ళకి మాకున్నటువంటి తేడా అది.
ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. అది నిర్దిష్టమైనటువంటి రూపంలో, అది సలహా రూపంలోకి మార్చి చెప్పినా లేకపోతే ఇంకో రూపంలోకి చెప్పినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా ప్రశ్నలో వాడి వేడి ఏది తగ్గదు, అవన్నీ ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు మారుతాయి. బహుశా మీరు ఒక 20-25 ఏళ్ల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. ఒక చంద్రబాబుని చూసేవారు, ఒక రాజశేఖర్ రెడ్డిని, ఒక కిరణ్ కుమార్ రెడ్డిని, రోసయ్య గారిని, ఇలా మీరు కేసీఆర్ని చూసిండ్రు, రేవంత్ రెడ్డిని చూసిండ్రు. వీళ్ళందరినీ కంపేర్ చేస్తే ఇవాళ గవర్నమెంట్ ఎట్లా ఉన్నదన్న ఫీలింగ్తో ఉన్నారు. అంటే డెఫినెట్గా ఒక మాట ఏం చెప్పాలంటే, అనేక ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర నుంచి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలు జాతీయ అంశాలతో ముడిపడి ఉంటాయి, జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. స్థానికంగా ఏది మన లోకల్ ఉండేటువంటి పార్టీల అంశాలన్నీ స్థానికతతో ముడిపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీరు ఈ 2004 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మనం కీన్గా అబ్జర్వ్ చేసినటువంటి అంశంలో ప్రజా శ్రేయస్సు కోసం అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఆరోగ్యశ్రీ లాంటి పథకం, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకాలు, కేంద్రంలో యూపీఏ సర్కార్ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టం లాంటివి. సో ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఇవాళ భారతదేశంలో జరిగినటువంటి ఒక ఏది ఆలోచన విస్ఫోటనానికి నాంది పలికినాయని నేను చెప్పగలుగుతాను. నిజంగా అవి లేకపోయినుంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ లేకపోతే అధికారులు ఏందా కాయిదాలు ఎక్కడియాయా అనేటోళ్ళు. కానీ ఒక జవాబుదారీతనాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటూనే ముందుకు పోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాష్ట్ర పార్టీలు ఉంటాయి చూడు, అవి తమ పవర్ని రినివల్ చేసుకోవడం కోసం తాత్కాలిక ఉపశమనాల వైపు పోయినాయి. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఆలోచన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ లేకపోతే నాయకులు కానీ మిగతా పార్టీలలో అది కనిపించలేదు నాకు. కాబట్టి మీరు అన్నట్టుగా నేను చూసినటువంటి 20-25 ఏళ్ళ నుంచి చూసినటువంటి, అంతెందుకు మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, ఒకప్పుడు నేను ఆంధ్రభూమి ఆ టైంలో ఏది 2000 సంవత్సరం ఆ టైంలో నేను వార్తలు రాసేటప్పుడు ఓ ప్రోగ్రాం గురించి రాసి వెంకటేషు, రమేషు, రాజనరసయ్య తదితరులు పాల్గొన్నారు, ఆ తదితరుల కంటే ముందు నా పేరు వచ్చేటట్టు చూడమని చెప్పేటోళ్ళు. ఆ పేరు కోసమే అంటే జర్నలిజము. సో అప్పుడు అంతా దానికో విలువ, దానికో కథ. అప్పుడు ఒక వార్త రాస్తే అధికార యంత్రాంగం అంతా హుటాహుటిన దిగిపోయి దానిపైన రిప్లైలు ఇచ్చుకునే పరిస్థితి ఉండే. ఇవాళ మీకు తెలుసు ఆయన రాస్తే రాసుకున్న అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే సేమ్ టైము అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టుగానే రాజకీయంలో కూడా మార్పులు వచ్చినాయి, రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఇవాళ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ చూడొచ్చు మనం. నాకు రైతుల మీద ప్రేమ వల్లనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా కూడా గతంలో చేరినటువంటి వాళ్ళు బంగారు తెలంగాణ కోసం చేరినమంటారు. సహజంగా ఎట్లుంటుందంటే తిరుపతికి పోయి వాళ్ళ ఇంటి వాళ్ళంతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోయి అందరు పోయి మొక్కేసి వస్తారు. మొక్కేసి వచ్చి బయట మీడియా అడగగానే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అదే నిజంగా అదే మొక్కుతారు సార్, మొక్కుతారు. అది అవును, వాళ్ళ ఇంటి వాళ్ళకి మొక్కుంటారు, బయటకు వచ్చి గుడి బయటికి రాగానే అబద్ధం చెప్తారు. అంటే ఒకటి ఏం చెప్తా ఉన్నంటే ప్రజలకు అది ఇష్టం కాబట్టి అది చెప్తున్నారు నాయకులు. నేను నా ఇంటి శ్రేయస్సు కోసం లేకపోతే నా కుటుంబం బాగుండాలి, చల్లగా ఉండాలని పోయినా అనేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి ప్రజలు అది కోరుకుంటారు కాబట్టి నాయకుడికి చెప్తాడు. మరి అలా జర్నలిస్ట్గా దీన్ని ఇట్లా పాయింట్అవుట్ చేస్తుండ్రు. ఇప్పుడు మీరు పొలిటీషియన్ అయినారు. ఎస్, మరి రెండు క్లాష్ అయితే కదా ఎక్కడన్నా? అంటే క్లాష్ అంటే నేను ఒకటి ఏం చెప్తానంటే మెల్లగా ఈ బాధ్యతల నుంచి నేను అటువైపు వస్తూ ఉన్నా. కాబట్టి నేను ఒకేసారి కూడా పబ్లిక్ నుంచి ఫేడ్ అవుట్ కావడం కాదు, దాన్ని మరో రూపంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇముడతారు అయితే పాలిటిక్స్లో 100% ఇముడతాం. మీకు దిశ టీవీ కూడా చెప్తా ఉన్నా, ప్రతిరోజు నా న్యూస్ మీ దాంట్లో ఉండేటట్టు చేస్తాను, ప్రతిరోజు ఉండేటట్టు చేస్తా. ఓకే, కానీ అది ఎట్లా వస్తాం ఏం కథ అనేది మీకు చెప్తాం త్వరలో. అప్పుడు ఈ జర్నలిస్ట్గా ఉన్న దాని నుంచి ట్రాన్స్మిట్ చిన్నగా అవుతున్నట్టే తీన్మార్ మల్లన్న అనగానే ఇంతకాలం ఒక బ్రాండ్, ఒక 25 ఏళ్ళుగా అరే క్వశ్చన్ చేసేటోడు, మనకి ఏదైనా కష్టం ఉంటే చెప్తే టకటక ఫోన్ కొట్టే సొల్యూషన్ ఇస్తాడు.
మరి ఇలా పొలిటీషియన్ అవతారం అయితే కలవడానికి ఎంత అవుతుందో అనేటువంటి కొన్ని ఆందోళనలు భయాలు ఉంటాయి వాళ్ళకి అపోహలు. ఇప్పుడు మీరు వచ్చినారు ఆఫీస్కి, సరే మీరు వచ్చే టైంకి పబ్లిక్ చాలా విపరీతంగా ఉన్నారు, వాళ్ళు ఏదో సమస్యలతో వచ్చినారు, వాళ్ళందరి సమస్యలు అయిపోయిన తర్వాతనే మీ దగ్గరకు వచ్చినాను. అంటే నాకు ప్రయారిటీ అది ప్రయారిటీ అయిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చినాను. ఎక్కడన్నా మీకు నన్ను కలవడానికో లేకపోతే మా ఆఫీస్లోకి రావడానికో ఎక్కడన్నా ఏమన్నా చిన్న ఆటంకి ఏర్పడ్డదా? లేదు. అందరూ నా లోపల చాంబర్ దాకా వచ్చి కూర్చుంటారు. మా పిఎస్ఓలు కూడా ఎవరిని అడ్డుకోరు, ఏం చేయరు, వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే పంపిస్తారు. సో ఈ మధ్య నేను భయపడ్డది ఒకటి ఏంటంటే, నాకు మా పిఎస్ఓలు వచ్చిన తర్వాత పబ్లిక్ నాకు జర బంధం కట్ అవుతుందా ఏమి వీళ్ళు చేయంగానే అనుకున్నా. కానీ లక్కీగా ఏంటంటే వాళ్ళు చాలా సౌమ్యంగా, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏ టైప్ వాళ్ళు వస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళని అట్లాగే ట్రీట్ చేస్తూ నన్ను కల్పిస్తుంది. నాలో జర్నలిజంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు కానీ ఎక్కడా ప్రజలకి నాకు మధ్య కానీ ఏదో తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి పెద్ద అనేది కాదు. ఒకప్పుడు కాకపోతే ఈ ఆఫీస్లో జరిగేది ఏంటంటే, ఒకప్పుడు పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిపోయేందుకు వచ్చేది, ఇప్పుడు సెల్యూట్ కొట్టిపోయేందుకు వస్తారు అంతే. అప్పటికిప్పుడు తేడా. కానీ అల్టిమేట్గా ఆ ప్రజలు ఏ సమస్యలతో వచ్చారో ఈ ప్రజలు కూడా అదే సమస్యలతో వస్తూ ఉన్నారు. ఆ సమస్యల్ని మ్యాక్సిమం పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తూ వాళ్ళకి జవాబుదారీతనంగా వ్యవహరిస్తూ ముందుకు పోతాం తప్ప మాకేదో అడిషనల్గా కొత్తగా ఏమొచ్చినాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఎమ్మెల్సీ అనేది కొంచెం అడ్వాంటేజ్గా ఉందా మీకు? ఉంది, కొంతవరకు ఉంది. ఎందుకంటే నేను అప్పుడేమో అధికారి గారిని సార్ కొద్దిగా చూడాలి సార్ రిక్వెస్ట్ చేసి అనేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది. సార్ ఇది చేయాల్సిందే, మీరు వీళ్ళకు అన్యాయం జరిగింది చేయాల్సింది అని అంటే అప్పుడు అధికారి కూడా ఆ కార్యక్రమాన్ని చేసి మళ్ళీ నాకు ఇన్ఫామ్ చేసి సార్ ఈ వర్క్ అయింది లేదు అనేది అప్డేట్ కూడా చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఓ రకంగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అటు నేను అధికారులను ఆదేశించేటువంటి పరిస్థితుల్లో అయితే ఉంది. సో అది కొంత అడ్వాంటేజ్. ఇప్పుడు మల్లన్నతోటి ప్రజలకు ఒక యాక్సెస్ ఉంది, ఇకపైన కూడా యాక్సెస్ ఉంటుందని కొంచెం మీరు కాన్ఫిడెంట్గా వాళ్ళకు మెసేజ్ ఇవ్వగలుగుతారు? 100%. ఎందుకంటే ప్రజలు లేకపోతే మల్లన్న లేడు. ప్రజలే అంతిమంగా ఇవాళ నేను ఇట్లా ఉన్నా, తీన్మార్ మల్లన్నగా ప్రజల్లో ఉన్న, ఇంతకాలం పాటు ఒక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎదురు నిలబడి కొట్లాడేటువంటి శక్తి వచ్చినా, ఏ ధైర్యం వచ్చినా అది ప్రజల నుంచి వచ్చింది, అది ప్రజలు ఇచ్చినటువంటి ధైర్యం. కాబట్టి నాకున్నటువంటి ప్రతి ప్రయత్నం ప్రజల కోసమే వినియోగిస్తా, ప్రతి శ్రమను కూడా ప్రజల కోసమే, ఆ ప్రజల కోసమే ఖర్చు చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూస్తే ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రిని రీచ్ కావాలంటే ఇంకా కోటగోడలు అవన్నీ మీ భాషలో చెప్పాలంటే ఉండేటివి. ఈ గవర్నమెంట్ 6 నెలల నుంచి మీరు చూస్తున్నారు సార్. పార్టీ మీరు ఆ పార్టీ వాళ్ళ కాదనే పక్కన పెడితే ఫ్యాక్చువల్ గా మనం మాట్లాడుతున్నాం 6 నెలల పాలనలో పార్టీ సభ్యునిగా మాట్లాడతలేను మీతోటి. ఆ పార్టీ మీరు కూడా అబ్జర్వ్ చేయండి, నేను ఆ పార్టీ సభ్యుడిగా మాట్లాడట్లేదు. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని అయినప్పటికీ నా ఎలక్షన్లో పార్టీ సింబల్ ఉండదు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను, ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి కార్యక్రమాలను నేను వెలుగులోకి తీసుకుపోవడం, ఆ సమస్యలు పరిష్కరించడానికి నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నా, ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యి ఉన్నా కాబట్టి సో ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తా. అట్లా అని చెప్పి ప్రభుత్వం ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు చెప్పకుండా ఉండను, ఖచ్చితంగా చెప్తా అంటున్నా. ఇప్పుడు ఇదే స్టూడియోలో నుంచి మీరు గత ప్రభుత్వంలో ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా ఎట్లా పోయిన లోపాలను ఎత్తి చూపినారు. ఈ స్టూడియోలోకి వెళ్ళి మిమ్మల్ని పట్టుకుపోయినారు. ఆ పట్టుకుపోయినటువంటి ఆ పార్టీ మీదనే ఇలా మీరు గెలిచిండ్రు. అసలు ఆ బిటర్ ఎక్స్పీరియన్స్ తలుచుకున్నప్పుడు మీ స్టాఫ్ ఏమైనా డిమోరల్ అయినరా? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లన్నా బాగా భయందడం గురైనరా? అంటే ఒకటి మా ఫ్యామిలీ కానీ, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ధైర్యం ఎక్కువ. నేను ధైర్యం అంటే మామూలు ధైర్యం ఉండదు నా కాడ, చాలా మంచి ధైర్యం ఉంటుంది. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలను అనేటువంటి ఒక మనోధైర్యం నా దగ్గర ఉంటుంది. ఆ ధైర్యంతో నా స్టాఫ్ ఉన్నా, నా ఫ్యామిలీ ఉన్నా అతను చేయగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకం అంతే. ఆ నమ్మకంతో నా దగ్గర నిలబడ్డరు. ఇన్నిసార్లు దాడులు జరుగుతూ ఉన్నా, ఇన్ని కేసులు అవుతా ఉన్నా, ఒక్క సింగిల్ స్టాఫ్ ఇప్పటిదాకా నన్ను వదిలిపెట్టుకోలే. ఒక్కరు కూడా వెళ్ళిపోలే. ఎందుకంటే వాళ్ళకి సత్యం ఏందో తెలుసు, మేము దేనికోసం పోరాటం చేస్తున్నామో తెలుసు. మా దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీకి స్కిల్స్ మాత్రమే కాదు, సామాజిక స్పృహ కూడా అవసరం. అట్లా మేము ట్రైన్ చేసుకుంటాం. మా ఇంట్లో వాళ్ళు కూడా
ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఈ కామన్గా రోజు ఉండేటువంటి కార్యక్రమే కదా అని అనుకుంటారు. నేను కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒకానొక సందర్భంలో నా మీద సుపారీ ఇచ్చినప్పుడు, నా మీద ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక 2 కోట్ల సుపారీ ఇచ్చాడు. ఆ గ్యాంగుకు సంబంధించి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసినారు, అదేదో చూసినారు, అది వేరే అంశం. ఆ రోజు కూడా నేను నా ఫ్యామిలీకి చెప్పిన, నేను ప్రతిరోజు చెప్తుంటే ఇవ్వాలే లాస్ట్ అని చెప్తుంటే ఇంట్లో, రేపు ఉంటే బోనస్ ఇవ్వాలనే లాస్ట్ బిడ్డ అని చెప్తుంటే, అంటే అట్లా డేర్గా బయటకు వచ్చేటోని, డేర్గా ఫైట్ చేసేటోని నేను వదిలిపెట్టకపోతుంటే. ఇప్పుడు వచ్చిన అప్పుడేమో నేను ఎక్కడికన్నా చిన్న ఏదైనా ఇష్యూ అయింది, ఆపతుందనంటే డ్రైవర్ లేకపోతే కారు కాకపోతే బండి వేసుకొని ఉరుకుతుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత నేను అటు పోయే పరిస్థితి లేదు. ఇలా పోతే అలాగ చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎక్కడ పోయినా మళ్ళీ వస్తాడు అనేటువంటి నమ్మకం అయితే ఉంటుంది వాళ్ళకి. అందుకోసం నిలబడరు నాతో. ఇప్పుడు ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు కొంతకాలం, 1 నెలన్నర చిల్లర 3 నెలల చిల్లర ఉన్నట్టున్నారు. 100 రోజులు ఉన్నారు, 3 నెలల చిల్లర ఉన్నారు. ఆ టైంలో మల్లన్నను కలవలేకపోయింటే జనం, మల్లన్న ఇష్యూస్ని, ప్రజల ఇష్యూస్ని మల్లన్న సొసైటీ ద్వారా చెప్పలేకపోయాడు, గవర్నమెంట్ని కన్సల్ట్ చేయలేకపోయాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే, పబ్లిక్కి నేను ఎట్లా తయారు చేసిన అనేది మీరు బాగా గుర్తుంచుకోరి. నేను స్క్రీన్ మీద ఉన్నంతసేపు నేను మల్లన్న అవుతా, అంతే. నేను జైలు ఉన్నంతసేపు జనం మల్లన్నలు అవుతారు. అప్పుడు నా వాయిస్ అంతా జనం ఎత్తుకుంటారు అప్పుడు. కాబట్టి నేను జైలు ఉంటే ప్రజలు మల్లన్నలు అవుతారు, నేను స్క్రీన్ మీద ఉంటే నేను మల్లన్న అయితే ప్రజలకు ఎట్లా ట్రైనింగ్ జరిగిందో అంటే, మరి అది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. అల్టిమేట్గా టీవీ ముంగట కూర్చొని ఈ పొలిటీషియన్ వీని సంగతి చెప్పాలరా అని చెప్పి వీడు మనసులో అనుకుంటాడు. వాడి సంగతి నేనే చెప్తుంటాను, అదే నేను అనుకుందే నువ్వు చేస్తా ఉన్నావు అనేటువంటి కాన్ఫిడెన్సు, ఒక సాటిస్ఫాక్షన్ అతనికి ఉంటుండే. ఆ పని నేను చేసి, ఒకేలా అరే మల్లన్న ఉంటే చేస్తాడు కదా, మనం మల్లన్న కోసమే కొట్లాడాలి అని చెప్పి పబ్లిక్ కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు నన్ను జైల్లో వేస్తే ఈ ప్రభుత్వాన్ని ఖండాలుగా ఖండించారు. ఇంకా కేసీఆర్ పతనానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు కోపం ఉందా కేసీఆర్ మీద, నన్ను ఇట్లా చేసిండే అనేది? అంటే నాకైతే కోపం లేదు కేసీఆర్ మీద. అంటే నేను కేసీఆర్ అనేటువంటి 45 కిలోల శరీరం ముద్దకు నేను వ్యతిరేకం కాదు, ఆలోచనకు మాత్రమే. ఇది నేను చాలాసార్లు చెప్పిన, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మాత్రమే నేను వ్యతిరేకము. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, అవి చూపించేటువంటి ప్రభావాలు అన్నీ ఈ సమాజం పైన, భవిష్యత్ తరాల పైన పడుతుంది. కాబట్టి నీ నిర్ణయాలకు వ్యతిరేకం అని చెప్పిన, నీ శరీరానికి వ్యతిరేకం కాదు. నువ్వు ఎట్లున్నా నాకు సంబంధం లేదు. నువ్వు చాలాసార్లు ఆయన చెప్పిండు ఇట్లా గుంజుకొచ్చి ఇట్లా చేస్తా, నీళ్ళు ఇట్లా పోతా అంటే, నేను చాలాసార్లు కూడా నాకు సంబంధం లేదు. ఒక ఆయన అన్నాడు కేసీఆర్ ముక్కు గోదావరిలో ముంచి పోతే 2 TMCలు పడతా అదా ఇడ అనేటువంటి మాట మాట్లాడారు. నేనైతే కేసీఆర్ మీద ఎలాంటి కోపంతో లేను. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నా, రాబోయేటువంటి కాలాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటా ఉన్నా, ఇంకేమైనా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. అంటే కేసీఆర్ గారికి నా మీద ఏమైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళ కొడుకు అయితే కేటీ రామారావుకి అయితే పక్కా ఉంటుంది. ఎందుకనంటే మొన్న ఎలక్షన్లో చూసిరు కదా, నేను పోటీ చేసింది ఆ పిల్లగాడు రాకేష్ రెడ్డి మీద కాదు, కేటీఆర్ మీదనే. కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండు తీన్మార్ మల్లన్నను ఓడించాలని చెప్పి. ఇక రకరకాల ప్రయత్నాలు చేసిండు, 50 కోట్ల దాకా ఖర్చు పెట్టిండు. ఇక చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా కూడా పట్టభద్రులు తీన్మార్ మల్లన్న గెలవాలి, మా ప్రతినిధి గారు నన్ను గెలిపించి పంపించారు. కేటీ రామారావుకి ఒకటే ఉంటుంది, ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక ట్వీట్ చేసిండు, మేము 32 మెడికల్ కాలేజీలు కాదు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాల్సిండే అని చెప్పి ట్వీట్ చేసిండు. అంటే యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎంత దెబ్బతీసినాయి అనేటువంటి మాట ఆ ట్వీట్లో మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఓ వార్తలు ఉంటాయి, దాన్ని ఇట్లా చదవాలి, దీనికి పేపర్లను దండాలకు గట్టి చదవాలి, దీని సంగతి ఏందో తేల్చాలి. అదేదో నేను డబ్బులు సంపాదించడం కోసం చేసిన కార్యక్రమం కాదు. ఫ్రస్ట్రేషన్, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మోసము, దోపిడిని ఏ రకంగా తీర్చుకోవాలో అర్థం కాలే. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్లో, నేను పనిచేసిన ఛానల్, నేను వార్త రాస్తే ఆయన చూసి ఇలా సగం కొట్టేస్తాడు. నాకు నచ్చది. నేను ఎంత నిక్కచ్చిగా ఉంటా అంటే, ఆఖరికి ఒకసారి ఒక ఆమె నా మీద డీజీపీ గారికి కంప్లైంట్ చేసింది. డీజీపీ గారికి మళ్ళీ నన్ను అరెస్ట్ చేయాలని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే
నేను ఆమె వచ్చి బయట మీడియాలో అందరు మీడియా ముంగట తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి, వెంటనే శిక్షించాలని ఆమె అంటే, ఆమె వార్త ఏ మీడియా లేకపోతే మళ్ళీ నేనే చేసిన మల్లన్నను అరెస్ట్ చేయాలని అంటే నేనే చేసిన. ఒకసారి నేను 10 టీవీలో పనిచేసేటువంటి క్రమంలో సరే ఒక వార్తలో ఏదో కొంత మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పాను. 10 టీవీ ఆఫీస్ ముంగట వచ్చి ధర్నా చేస్తారు వాళ్ళంతా. మళ్ళీ నేనే చదివిన అది తీన్మార్ మల్లన్నను శిక్షించాల్సిందే అని డిమాండ్ చేసిరని నేనే చదివిన వార్త. ఎందుకు తీన్మార్ ఇది చెప్పగానే నాకు గుర్తుకో, తీన్మార్ మల్లన్నే నెత్తి మీద పెట్టుకొని గౌరవించే వాళ్ళు ఉన్నారు, చూడాలి ఒక్కసారన్నా చెప్పుకోవాలి నా సమస్య అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే మల్లన్న మీద రాళ్ళు వేసేటోళ్ళు కూడా ఉన్నారు. విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ రెండు సహజంగా ఒకటి ఏంటంటే విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక లెక్క మనకు ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, దిశా పత్రిక ఉంది. దిశా పత్రిక సమాజం మీద ఒక క్వశ్చన్ మార్క్తో ఒక ప్రశ్నను సంధించింది. అప్పుడు దిశా పత్రికకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, వాళ్ళు ఇచ్చేటువంటి వార్తలు, దాన్ని నడిపిస్తున్న యాజమాని ఇవన్నీ అంచనా వేసుకున్నప్పుడు ఆ ప్రశ్న ఎంత విలువైంది, దానికి ఎంత సమాధానం చెప్పాలనేటువంటిది ఉంటుంది. సపోజ్ ఇంకో వేరే వ్యక్తి, ఒక అరాచకం చేసేటువంటి వ్యక్తి, సంపదను లూటీ చేసినటువంటి వ్యక్తి, ఆయన మన మీద ప్రశ్న వేసి లేకపోతే ఆయన మనల్ని విమర్శిస్తే దానికి సమాధానం చెప్పుకుంటున్నాం అనుకో. ఇప్పుడు దిశ వేసిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పొచ్చు, కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ పోయినాం అనుకో మన టైం బొక్క. కాబట్టి ప్రశ్న సంధించేవాడు, విమర్శించేవాడు కూడా పునీతుడై ఉండాలి, అప్పుడే ఆ ప్రశ్నకు విలువ దొరుకుతుంది. కాబట్టి విమర్శలు చేసేటువంటి వాళ్ళు కేవలం కేటీ రామారావు అండ్ కో బ్యాచ్ ఆయన పెట్టుకున్నటువంటి పేడ్ ఆర్టిస్టులే, అంతే తప్ప మీరు చూడండి తీన్మార్ మల్లన్న అయిపోయింది, ఓడిపోతాడు, అయిపోయిందని అన్నారు. నా కాన్ఫిడెంట్, నేను చేసిన వర్క్ నాకు తెలుసు, నేను గెలుస్తున్నా అని. కేవలం ఈ డూప్లికేట్ ఈ 32 యూట్యూబ్ ఛానల్ అని కేటీఆర్ పెట్టుకుండు కదా, ఇవి మాత్రమే ఏదో చేయాలని ప్రయత్నం చేసినాయి. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో దిగేటప్పుడు ఆయన పైసలతో నేను తూగలేను ఏమవుతుందో అనే ఒక సందేహం చిన్న మనసులో అట్లా పుట్టిందా సార్? పట్టభద్రులని పైసలు మార్చలేము సార్, ఒకటి గుర్తుపెట్టి వాళ్ళు కళ్ళ ముందు ఖర్చు పెట్టిండు. పోయినసారే అప్పుడు పెట్టిండు, మొన్న కూడా పెట్టిండు. దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంటే ఉంది నా దగ్గర, ఎక్కడెక్కడ ఏ దానికి ఎంత పంపిండు అనేది. కానీ పట్టభద్రులు చాలా తెలివి కలవాళ్ళు. పట్టభద్రుల ఆలోచనను మార్చేటువంటి శక్తి 500 రూపాయల నోటుకు లేదు. ఆ సత్యాన్ని గ్రహించకుండా బీఆర్ఎస్ పార్టీ మీద డబ్బులతో మార్చేస్తాము, లేకపోతే తప్పుడు వార్తలతో వాళ్ళ మైండ్ సెట్ని ఏదో చేస్తాము అనుకుంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు పోయిన 10 yearsలో చూసినట్టయితే ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలలో లోపాల వల్ల సమాజం మీద ప్రభావం పడి కొన్ని జీవితాలు ప్రశ్నార్థకమైనాయి అని అన్నారు. అవి మళ్ళీ కొన్ని రికవర్ అయితే కొన్ని రికవర్ కావు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడితే అలాగా దిద్దుబాటు చేసినా కానీ రికవర్ కాని వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇంకో రూపంలో ఇవ్వాలి కదా. దాన్ని ఈ ఇన్ని సంవత్సరాలలో మీ నోటీసులకు వచ్చిన చాలా ఇన్సిడెంట్లు ఉంటాయి. అది గవర్నమెంట్తో నన్ను ప్రస్తావించి వాళ్ళకి ఏదైనా కొంచెం రిలీఫ్ మెజర్స్ ఇప్పించేది ఒక ఫోకస్ పెడతారా? అంటే 100%. ఇప్పుడు నిన్న నా దగ్గరికి వచ్చి చాలామంది రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు, డెలిగేషన్స్ వస్తారు, కలుస్తారు. సార్ సమస్య ఇదంటారు. ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ తీసుకొని అక్కడ పెట్టాం మేము. అది ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నిన్న సెక్రటేరియట్కి పోయినా, ఏ డిపార్ట్మెంట్కు ఏ ఫైల్ పోవాలనేది క్లియర్గా దాని మీద రాసి నేనే ఆ డిపార్ట్మెంట్కి పోయి, సార్ ఇది సమస్య, దీనిపైన ప్రభుత్వం స్టాండ్ అయింది, మీరేం చేయబోతా ఉన్నారు, నాకు మళ్ళీ అప్డేట్ చేయండి అని చెప్పి క్లియర్గా వాళ్ళకి రాసిచ్చి ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చి మరీ వస్తా. ఇక్కడికి వచ్చేటువంటి ఏ ఒక్క కాగితం కూడా సంబంధిత అధికారికి పోకుండా ఆగదు. అట్లా ఓ వ్యవస్థను తయారు చేసిన. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే అందరు నాయకులకు ఇచ్చినట్టే మేము కాగితం ఇచ్చినాం అయిపోయిందని అనుకుంటారు. అట్లా కాదు. అక్కడికి పోయి ఎవరైతే ఆ కాగితం ఇచ్చిరో ఆయనకు ఫోన్ చేసి, ఇగో నేను ఇక్కడికి వచ్చినా, నీవు ఇచ్చినటువంటి కాగితంలో ఈ అంశాలు మెన్షన్ చేసి ఉన్నాయి, నేను సంబంధిత అధికారి ముందున్నా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఈ అధికారికి చెప్పేసి నీ రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చినా అని చెప్పి చెప్తా. అట్లా జవాబుదారితనంగా ప్రతి కాగితానికి ప్రతి సమస్యకు మేము విలువనిస్తూ దాని పరిష్కారం కోసం మీరు అన్నట్టుగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇన్నేళ్ల కాలం నుంచి మేము విన్నటువంటి సమస్యలను దాదాపుగా పరిష్కరించేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా పెరుగుతున్నాయి? సొల్యూషన్ చూపించిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్టరీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అరే నేను చేసిన సొసైటీ ఒక ఫ్యామిలీని నిలబెట్టినా, లేకపోతే ఒక సెక్షన్ని నేను నిలబెట్టినా, లేకపోతే ప్రభుత్వం చేసే ఒక తప్పిదాన్ని నేను నివారించగలిగిన, ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎట్లుంటాయి మీద? నిజంగా 100% ఎవరికైనా కూడా
సపోజ్ ఇప్పుడు దిశ ఒక చీకటి కోణాన్ని బయటికి తీసుకొస్తే, దిశ మీన్స్ మీరంతా ఎంత హ్యాపీగా ఉంటారో, అంటే ఒక సమాజానికి అవసరం వచ్చే పని చేసినప్పుడు, అలాగే ఒక కుటుంబానికో లేకపోతే ఒక విద్యార్థికో లేకపోతే ఒక గ్రామానికో ఒక రాష్ట్రానికో పనికొచ్చిన ఒక మంచి పని చేసినప్పుడు, ఆ ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు, ఆ ప్రజల కష్టాలు తీరినప్పుడు, అదే కదా మా కొలమానం, అంతే ఇదే కదా మేము కోరుకుంది అనేటువంటి ఒక కొంత హ్యాపీ అయితే ఉంటుంది సహజంగా. సో చాలామంది ఎటు పోతారో ఇప్పటిదాకా నేను ఫోటో తీస్తుంటే ఒక ఆయన వచ్చిండు, అన్న నా కొడుక్కి గ్రహణంలో పుట్టిండన్నా, ఈ ఇట్లా మొర్రి లాంటిది ఉండేదన్నా. నేను మా ఆయనను గుర్తు కూడా పట్టలేదు వాస్తవానికి. ఇగో నీ దయ వల్ల నా కొడుకు ఇట్లా మంచిగా అయిపోయిండన్నా అని చెప్పి నా ఫోటో చూపిస్తా ఉన్నాడు. అంతకు మించిన సంతోషం ఏముంటుంది సార్? అంతకు మించిన సంతోషం మాకేముంటుంది చెప్పండి? ఇక అదే కదా కావాల్సింది కూడా. సో మల్లన్న ఆఫీస్కి వస్తే నాకు మంచి అయింది, మల్లన్న ఆఫీస్కి వస్తే మా బతుకులు మారినాయి అనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేటే, ఆ ప్రోగ్రెస్ రిపోర్టే మాకు ప్రోత్సాహం లాంటిది. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా చాలా విశాల దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూస్తారు, సమాజాన్ని చూస్తారు. గత 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలతోటి ఇది ఇట్లా పోతుంది, ఇది వినాశనం అవుతుంది అనేది మీకు కొంచెం కాన్షియస్ ఉంటుంది. అవును, ఆ కాన్షియస్ ఉండి చెప్పే దారి లేక వాళ్ళని అటువైపు నుంచి కరెక్ట్ పాత్రలోకి డ్రైవ్ చేసేటటువంటి అధికారం మీకు లేక ఒక ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిందేనా ఈ కేసీఆర్ వాడుతున్న భాషను కూడా మల్లన్న వాడడం, ఒక డ్రామా రావనో లేకపోతే ఒక పాతాళ పోసేటని? సార్ నేను ఏది ఉత్తగానే వాడలేదు సార్, ఏది ఆలోచించకుండా వాడలేదు. అంటే మీరు కొద్దిగా బాగినాలి ఇదిగా. కేసీఆర్ జాతిపిత, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, అసలు ఆయన లేకపోతే ఈ తెలంగాణ అనే భూమండలమే లేదనేటువంటి ఒక సూపర్ పవర్ శక్తిగా ఆ పదాన్ని తీసుకుపోయి, కేసీఆర్ అనే పదాన్ని తీసుకుపోయి అక్కడ ప్రజల గుండెల్లో నాటేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణం అది. దాన్ని దెబ్బగొట్టడం కోసం వీళ్ళు సూపర్ పవర్ కాదు, సూపర్ జోకర్లు అనేటువంటి విధంగా వాళ్ళ పేర్లకు ఆల్టర్నేట్ పేర్లు వీళ్ళు వట్టి హౌలగాలు రాబాయి అనేటువంటి అత్యంత కిందికి తీసుకొచ్చి వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల ప్రజల్లో ఇతను సూపర్ పవర్ కాదు అనేటువంటి అంశాన్ని తీసుకుపోవడానికి నేను చేసిన ప్రయత్నమే. వాళ్ళు అది సూపర్ పవర్ అని చెప్పకపోతే నేను పేర్లే పెట్టకపోతుంటే. అంటే అసలు సూపర్ పవర్ పబ్లిక్ సూపర్ పవర్ అయితే అసలు అతన్ని చూడడానికి కూడా తెలంగాణ ప్రజలకు అర్హత లేదనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసినారు. అది కేసీఆర్ని ఎట్లా చూస్తావా నువ్వు? తప్పు కదా, అంత గొప్ప వ్యక్తిని మనం చూడొచ్చా? ఎంత పొరపాటు అనేటువంటి వాతావరణం ఉంది. వట్టిదేరా నాయన ఇది అని చెప్పి, అంటే అంత బలమైనటువంటి వ్యక్తిని అత్యంత బలహీనమైనటువంటి పదార్థంతో కంపేర్ చేసినప్పుడు ఇతని పైన ప్రజలకు ఉండేటువంటి ఒపీనియన్ డిస్ట్రాయ్ అవుతుంది. నేను పెట్టిన పేర్లు కూడా సూపర్ పవర్ అనేటువంటి వ్యక్తికి బాతాల పురుషుడు కేవలం దానికి అనేకమైన ఉదాహరణలు ఇస్తూ కేటీ రామారావు, కేటీఆర్, రామన్న, రామ్ సార్ అనే కాడి నుంచి డ్రామారావు అనే దాకా తెచ్చిన. అంటే ఎందుకు తెచ్చినా ఇది అనంటే వాళ్ళని కించపరచడం అనేది కాదు, వాళ్ళని సూపర్ పవర్ లెక్క చూపించాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల, ఈ సూపర్ పవర్ వల్ల ఈ ప్రజాస్వామ్యానికి, ఈ ప్రజలకు ప్రమాదం ఉందని గ్రహించి ఆ పేర్లను డిస్టర్బెన్స్ చేసుకుంటూ వచ్చిన. ఆ టైంలో వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం నేనేదో కించపరుస్తున్నా అనే ఫీలింగో, లేకపోతే ఫస్ట్ టైం నేను ఈ టర్మ్ని కాయిన్ చేస్తున్నా, రియాక్షన్ ఎట్లా వస్తుందో వాళ్ళ మనుషుల నుంచి అనేటటువంటి ఫీలింగ్ రాలేదా? అంటే రియాక్షన్ గురించి వాస్తవానికి ఏంటంటే, నేను చేసిన పనికి వెనక్కి తిరిగి రిజల్ట్ చూసుకోండి సార్. నా అంతరాత్మ చెప్పింది నేను చేసేసిన అంతేగా. దాని రియాక్షన్ ఏమొస్తుంది, దాని యాక్షన్ ఏమొస్తుంది, దానివల్ల ఏం జరిగింది ఇది చూడను. ఈ పని ఇక్కడ చేసి నెక్స్ట్ కొత్త దానికి వెళ్ళిపోతా అంతే. ఎందుకంటే కొన్నిసార్లు చేసిన ఫలితాల కోసం వెయిట్ చేయ, ఫలితాల కోసం అసలు వెయిట్ చేయను. ఎందుకంటే ఫలితం ఏమొస్తుందో నా అంతరాత్మకు నాకు తెలుసు కాబట్టి నేను దాని గురించి ఆలోచించాను. సో కాబట్టి నేను రియాక్షన్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేయను కూడా. ఇది కొన్నిసార్లు మహిళలు ఉంటారు, మహిళలు కూడా ఇప్పుడు కవితకు మీరు ఇంకో పేరుతో పిలుస్తున్నారు. కొంచెం అరే ఒక మహిళ లక్షణాన్ని నేను ఇట్లా చేస్తున్నానే తర్వాత రియలైజ్ అయింది ఏమైనా ఉందా? ఈమె విషయంలోనే కాదు, ఇంకా చాలా మంది విషయం. అయితే ఒక విషయమే చెప్తా, నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఆరోపణలు కానీ లేకపోతే
వాస్తవాలు కానీ ఏవైనా కానీ నా అంతరాత్మ సాక్షిగా చేసినవే. నా అంతరాత్మ దాన్ని అంగీకరించింది కాబట్టి చేసిన. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను ఒక కొత్త పదాన్ని కూడా నా అంతరాత్మకు చెప్పలేను. నేను చేసిందంతా విశ్వసించి నమ్ముతా ఉన్నా కాబట్టి చేసిన. ప్రాయచిత్తం పశ్చాత్తాపం లాంటి నేను కాదు, పడాల్సింది వాళ్ళు. మమ్మల్ని అసలు ఇప్పుడు కేసీఆర్ ఈ టైంలో ఊహించుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సిందంటే అసలు మమ్మల్ని రాజులను చేసి పెట్టింది ఎవడురా? మమ్మల్ని ప్రజలకు అందకుండా అంత ఎత్తుకు తీసుకుపోయినటువంటి దుర్మార్గుడు ఎవడురా అని ఫస్ట్ వాని తల నరకాలి ఆయన. నీవు క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నావు, మేము క్రమంగా ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. నీవే దగ్గరైన ఉంటే మాకు ఆ స్పేస్ లేకుండే, ఇక్కడికి వచ్చే స్పేసు. కాబట్టి పొరపాటు నువ్వే చేసినావు. నీకు ప్రజలకు మధ్య వారధి కట్టిరు, గోడ కట్టిరు. ఆ గోడ ఎక్కితే కూడా కనపడేటువంటి పరిస్థితులు లేకుండా వెళ్ళిపోయినావు. కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా కేసీఆర్ గారికి ఒక సూచన. గొప్ప ఉద్యమకారుడివి, కాదనను. ఆ క్షణానికి నువ్వు గొప్ప ఉద్యమకారుడివి, కానీ గొప్ప పరిపాలకుడివి మాత్రం కాదు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అనేకమైనటువంటి సంపదలతోటి, మిగులు బడ్జెట్లతోటి రాష్ట్రం కలకల్లాడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఊహించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ నీవు నిక్కచ్చిగా పనిచేసినంటే ఇలా తెలంగాణ సమాజం ప్రతి ఇంట్లో నీ ఫోటో ఉండేది. కానీ నీ ఇంట్లో ఉండాల్సిన ఫోటో బయట గుమ్మానికి దిష్టి బొమ్మ లెక్క కట్టుకునే పరిస్థితికి తెచ్చినావు. సో ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచిస్తే నేను గత రివ్యూలలో చేసినటువంటి అనాలిసిస్ ఇవన్నీ కూడా ఓట్ల రూపంలో ఇలా రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఎస్, నా అసెస్మెంట్ కరెక్ట్ అనే ఫీల్ అయింది. అంతే కదా. ఎక్కడో ఒక చోట ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంటుంది కదా. సో నేనేమంటా అంటే టీఆర్ఎస్ పార్టీ చనిపోవాలని నేను అనుకోవట్లేదు. అది బ్రతకని అని కోరుకుంటా ఉన్నా. లేదు మేమే బ్రతకనీయం, మా అంతలో మేమే సూసైడ్ చేసుకుంటామని వాళ్ళు కనుక ఉత్సాహంతో ముందుకు వస్తే ఎవడేం చేయలేడు. కానీ కేసీఆర్ నీ అహంకారము, నీ ఆత్మవిమర్శ చేసుకునేటువంటి తనము నిన్ను దెబ్బతీసింది. ఒకానొక సందర్భంలో కరెక్ట్గా 2023 జూన్లో కేసీఆర్ తుమ్మితే కూడా పెట్రోల్ అయి మండింది. కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత ఆయనకు తుమ్ములే రాకుండా పోయినాయి. అంటే ప్రజలు అనేటువంటి వ్యక్తులు అల్టిమేట్గా సూపర్ పవర్. నువ్వు సూపర్ పవర్ నేను అనుకున్నావు, చూసినావా? అది నీ కొంప ముంచింది. అంటే ఇవాళ కేసీఆర్కు పట్టినటువంటి గతి ఎవరికి పట్టదని కాదు, కేసీఆర్కు వచ్చినటువంటి పేరు ఇంకొకరికి రాదని కాదు. అట్లా అని చెప్పి మొత్తం ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి సమాజంలో. ఇవన్నీ ఎల్లప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవకాశం ఉండి, ప్రజల గుండెల్లో నిలిచిపోయే అవకాశం ఉండి, ఆ అవకాశాన్ని కాలదనుకున్న కేసీఆర్ పరిస్థితిని చూస్తూ ఉంటే ఆ టైపులో బతకొద్దు అనిపిస్తుంది. అయితే లాస్ట్ గవర్నమెంట్లో మీరు నిరుద్యోగుల ఇబ్బందులు చూసిండ్రు. గ్లోబల్ ఇన్న సంస్థతో ఇంటర్ విద్యార్థులు పాపం సూసైడ్ చేసుకున్నారు, 26 మంది. ఇలా మీరు ఒక పట్టభద్రులు మిమ్మల్ని గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో మిమ్మల్ని సభకు పంపిస్తున్నారు. వాళ్ళ ఇష్యూస్ని వాళ్ళ టేకప్ చేయడము, వాళ్ళ వాయిస్ను అక్కడ వినిపించడం, ప్రభుత్వం తరపు నుంచి మీరు వాళ్ళు కోరుకున్న దాన్ని ఎంతో కొంత ఒక రిలీఫ్ మెజర్ చేయడం ఉంటుంది. ఈ రోల్లో మీరు ఇక స్టడీ చేయడం అవన్నీ ఉంటాయి. దీన్ని నేను ప్రస్తావిస్తాను, మీరు ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వాలి కదా పట్టభద్రులకి. సార్ ఒకటి సార్, ఆల్రెడీ ఈ పట్టభద్రులు ఏం కోరుకుర్రో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించి మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది డిక్లరేషన్. అందులో భాగంగా ఇప్పటికే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అనేక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిఎస్సి పోస్టులు పెంచింది. ఆ తర్వాత గురుకుల టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వబోతా ఉంది. 30,000 మందికి ఇప్పటికే నియామక పత్రాలు అందజేసింది. గ్రూప్ 1 పోస్టులు పెంచింది.
ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు, మొన్న టీచర్ల ప్రమోషన్లు, పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంది. సో ఇదంతా ప్రభుత్వము ఆల్రెడీ తనకు తాను చేయాలనుకున్నటువంటి పనులు. నువ్వేం చేస్తావు మళ్ళీ అంటే ఈ 2.5 సంవత్సరాల్లో నేను చేయాల్సింది వేరే ఉంది. నేను దిశ టీవీకి మొట్టమొదటిసారిగా చెప్తా ఉన్నా, నేను ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా చెప్పలేదు, అసెంబ్లీలో ప్రైవేట్ బిల్ పెట్టబోతా ఉన్నా రైట్ టు రీకాల్ మీద. రైట్ టు రీకాల్ ఇఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ వెల్, నాట్ అట్ దేర్ ఆస్పిరేషన్స్. అంతే, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే ప్రజలకు నిన్ను గద్దె దించే హక్కు కావాలి. 5 ఏళ్ళ దాకా ఎందుకు ఆగాలి? మండలిలో రైట్ టు రీకాల్ ప్రైవేట్ బిల్ నేను పెట్టబోతున్నా. అది ఇంక్లూడింగ్ మల్లన్న కూడా వర్తిస్తుంది పని చేసి. మొట్టమొదటిది నా మీదనే జరగని. స్థానిక సంస్థల్లో రైట్ టు రీకాల్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రైవేట్ బిల్ని నేను మూవ్ చేయబోతా ఉన్నా. అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఇంకా వార్డు మెంబర్ దగ్గర నుంచి జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఇది నేను పెట్టాలనుకుంటున్నా. మరి ఇది పెట్టే టైంలో ఒక పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఏమన్నా ఐడియాలజికల్గా క్లాష్ వస్తుంది? మా పార్టీ సలహాలు కూడా తీసుకుంటా పెట్టడం కోసం. ఎందుకంటే రేపు గెలవబోయేదో లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రైట్ టు రీకాల్ స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ రైట్ టు రీకాల్కి ఏం వ్యతిరేకం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని బిల్లు రూపంలోనే తీసుకొద్దామన్నప్పుడు 100% ఆ డ్రాఫ్టింగ్ అంతా చేసినాం. అది ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఒక జవాబుదారితనాన్ని పెంచుతాం. లేదు అనుకున్నప్పుడు ప్రైవేట్ బిల్ మూవ్ చేస్తాం. అప్పుడు ఇది ఇప్పుడున్నటువంటి ఆ స్పియర్లో చూస్తే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఇన్నోవేటివ్గా 100%. ఎందుకంటే ప్రజలకు మనం సమాధానం చెప్పుకోవాలి సార్. నువ్వు ఎన్నైనా చెప్పు, ప్రజలకు మనం జవాబుదారులం. ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల జీతగాళ్ళం. కాబట్టి ప్రజలను ఎంతసేపు ఓనర్లుగా చూడాలి తప్ప, ఓనరు ఆయనకు విశ్వాసం ఉన్న రోజే మనం ఉంచుకోవాలి పనిలో, లేకపోతే తీసేయాలి సార్. అటువంటి దానికోసం మేము పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రైట్ టు రీకాల్ కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. అది మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి జనం కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. చేయాలి కదా సార్, వాళ్ళ కోసం ఈ థియరీ తోటి. ఎందుకంటే సార్ అప్పుడు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేకో మంత్రికో గులాంగిరి చేసేటోళ్ళు ఎవరు ఉంటారు సార్? కింది స్థాయిలో సర్పంచో ఎంపీటీసో వాళ్ళు చేసుకుంటూ ఊర్లో పెత్తనాలు చేయాలి. కానీ ఆ ఎంపీటీసీ సర్పంచ్ జుట్టు ప్రజల చేతుల్లో ఉంటే ఈ గులాంగిరి బంద్ అవుతుంది సార్. అప్పుడు జనం చెప్పినట్టు వింటారు. కాబట్టి రైట్ టు రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాత వచ్చిందా సార్? నేను రైట్ టు రీకాల్ మీద బాగా రీసెర్చ్ చేసిన సార్. నేను స్విట్జర్లాండ్ అటువంటి దేశాల్లో ఏం జరుగుతూ ఉందనేది నేను చాలా చూసిన సార్. చూసి ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోకల్ బాడీస్లో రైట్ టు రీకాల్ ఉంది, మీకు తెలుసు అనుకుంటున్నాను. మధ్యప్రదేశ్లో హర్దా మున్సిపాలిటీకి పోయినా నేను. హర్దా మున్సిపాలిటీలో అక్కడ ప్రజలు సంగీత పాటిల్ అనేటువంటి మేయర్ను రైట్ టు రీకాల్ పెట్టి తీసేసిరు ఆమెను మొన్ననే. నేను మున్సిపాలిటీకి పోయి ఏం జరిగింది, ప్రజల్లో ఇంత చైతన్యం ఎక్కడిది? చాలా రాష్ట్రాల్లో రైట్ టు రీకాల్ ఉంది కానీ ఎవరికి తెలియదు, అది లీడర్లు చెప్పలే. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లోకల్ బాడీస్లో రైట్ టు రీకాల్ తీసుకురావాలనేది నా ఆలోచన. మా ప్రభుత్వం ప్రజా సమస్యలు అంటే ఓవైపు పట్టభద్రులకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు చేపడుతూనే దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంకోటి అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వస్తే ఈ క్యూనెస్ అనేది రోజు ఉన్నది. అసలు క్యూ అనేది ఏంది? క్వశ్చన్ మీరు చేస్తున్నారా? ప్రజల ద్వారా ప్రజల నుంచి వచ్చేదాన్ని మీ రూపంలో ప్రజల క్వశ్చన్ చేస్తున్నారా? ఈ క్యూ ఏంది? మీరు ఒకటి చూడండి, క్యూ ఫర్ క్వశ్చన్ 100% అది ప్రశ్న ప్రజల నుంచి వచ్చిందా లేకపోతే మనమే ప్రజలు అనుకొని సంధించిందా అనేది పక్కకు పెడితే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు, చాలామంది పేపర్లు, చాలామంది అవి పెట్టుకొని ఏంది నీ సంగతి ఏంది అని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది చూడు. అది తయారు చేసింది నేను సార్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలని అధికారులను నిలదీసి ప్రశ్నించి కడిగేయచ్చని ఒక యూట్యూబ్ ద్వారా నేను నిరూపించిన. లక్షల మంది ప్రశ్నించేటోళ్ళని తయారు చేసిన. ఇలా అటువంటి వాళ్ళు చాలామంది నా మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. సో అది మంచి మూమెంటే.
క్వశ్చన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో ఆ క్యూ అని పెట్టిన. అట్లా క్యూ న్యూస్ అయింది, క్యూ ఫర్ క్వశ్చన్ అని పెట్టిన. సో అది నిజంగా అది అప్పట్లో నేను చాలా ఉండే ఏం పెడదాము ఏంది అనుకున్నప్పుడు జర్నలిస్ట్ అంటే ప్రశ్న కదా మనం చేయాల్సింది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక క్యూ న్యూస్ అని పెట్టేసిన. మరి దీని కంటిన్యూషన్లో మీకు 7200 అని కూడా ఒక జర్నీ కొంతకాలం జరిగింది. అది కేవలం కేసీఆర్ అనేటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మేము వాడిన ఒక అస్త్రం, కానీ దాని లాంగ్ టర్మ్లో తీసుకుపోవడానికి కాదు. మా లాంగ్ టర్మ్ గోల్ హెల్త్, ఎడ్యుకేషన్, రైట్ టు రికాల్, ఇవి మా సత్వర న్యాయం. వీటి మీద మా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మాకు లాంగ్ టర్మ్ లక్ష్యాలు వేరు. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మధ్య మధ్యలో మేము చాలా వాడవచ్చు. ఈ 7200 మీనింగ్ సరే కదా, అయిపోయిన కథ. ఓకే, దాన్ని ఆ ప్రభుత్వాన్ని దించడానికి కోసం ఎంత వాడానో అంత వాడినాం దాన్ని. సరే, ఈ పొలిటికల్ జర్నీలో కొంతకాలం మీరు సొంత పార్టీ పెట్టడానికి చిన్న ఎఫర్ట్ చేసిండ్రు, సక్సీడ్ కాలేకపోయినరు. బీజేపీలో చేరిండ్రు, అందులో కూడా ఉండలేకపోయినరు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండ్రు. ఒక జర్నలిస్ట్కి, పొలిటీషియన్కి కొంచెం ఎప్పుడు కాంట్రడిక్షన్స్ ఉంటుంటాయి, క్లాషెస్ వస్తూనే ఉంటాయి. దీన్ని సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ మీది ఏంది అంటే 100% నేనైతే నమ్ముతా ఉన్నా. నేను అనుకున్నటువంటి ప్రతి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంప్లిమెంట్ చేయించగలుగుతాను నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన ఎడ్యుకేషన్, హెల్త్ చేయించగలుగుతా అని చెప్పి నేను ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 బెల్ట్ షాపులు ఉండేవి. కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత 230 కొత్త స్కూళ్ళు తెరిపించండి అని చెప్పినాడు రేవంత్. అదే కదా, ఇవాళ మెగా డిఎస్సి వేసి ఏ స్కూల్లో కూడా ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఖాళీగా ఉండడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి టీచర్ల జీవితాలను మార్చే విధంగా చేస్తూ ఉన్నారు. బడిబాట కార్యక్రమం చేసి లక్షలాది మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం చేస్తూ ఉన్నారు. అధిక శాతం నిధులు విద్యా, వైద్యం కోసం ఖర్చు చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మా ఆలోచనలకు సిమిలర్గా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితులలో అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, నిరుద్యోగులు. దీన్ని కొత్తగా ఏమైనా ఆలోచించిండ్రా? అంటే ఒక ఇండస్ట్రీని పెట్టాలో, లేకపోతే జాబ్ ఓరియంటేషన్ కోర్సుని కొత్తగా పెట్టడం అనేది సంథింగ్. చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం రాలేదు, కష్టం. ఉద్యోగం వచ్చే చదువులను ఎంకరేజ్ చేయడానికి కోసం అట్లాంటిది ఏమైనా ఉందా మీ మైండ్? సో 100%. ఎందుకంటే అంతరంగాలు సీరియల్ ముంగట 6 కోట్ల మంది కూర్చుంటే ఎంత ఆర్థిక వ్యవస్థ నష్టమవుతుంది? ఈనాడు పేపర్ గంట సేపు మనం చదివినాం అనుకో, రామోజీరావు గారు ఆస్తులు పెరిగితే తప్ప మనకేమైనా వస్తుందా? కాబట్టి యువతను ఎప్పుడు బిజీ లైఫ్కి ఎంగేజ్ చేయాలి. అంటే ఒక దానికి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ కానీ, వీటన్నిటిని కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. వాళ్ళే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతారు. అంటే తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మనం ఎంప్లాయీస్ని కాదు ఓనర్లను తయారు చేయాలి. ప్రజల్లోంచి ఓనర్లను తయారు చేసినప్పుడు వాళ్ళే ఇదంతా క్రియేట్ చేస్తారనేటువంటి ఒక గొప్ప విజన్ తోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో అట్లా ఇప్పుడు నేను బీపీడీ చేసిన తర్వాత నేను ఒక ఉద్యోగం చేస్తే, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నాకు 50-60 వేల జీతం వచ్చేది. అదే నా ఇన్నోవేట్స్, నా థాట్స్తో నేను బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర 60-70 మంది పనిచేస్తారు. సో నాకు ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు. నేను ఆ ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నాకు మా అంటూ 60-70 వేలు వచ్చేటి. కానీ నేను జర్నలిజం అంటే ఛానల్ వదిలిపెట్టిన నాటికి నాకు 2.5 లక్షల రూపాయలు జీతం ఉండే. నాకు అది నన్ను సాటిస్ఫై చేయలే, ఇంకేదో చేయాలనేటువంటి ఆలోచన. అంటే నాకు ఆ ఫ్రీడమ్ దొరికింది కాబట్టి అది చేయగలిగిన. ఇట్లనే ప్రజలందరినీ, ముఖ్యంగా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకుపోయి అటువైపు నుంచి ఉద్యోగ కల్పన కోసం కూడా ప్రయత్నాలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా ఐటీఐలు, గతంలో ఐటీఐలు ఉంటుండే. సో ఐటీఐల్లోకి ఇవాళ కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చి స్కిల్స్ డెవలప్మెంట్ చేయించేటువంటి కార్యక్రమం టాటా గ్రూప్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో అట్లా ప్రజల్లో ఒక బిజీ లైఫ్ను క్రియేట్ చేయబోతూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది.
ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు. సో పోయిన గవర్నమెంట్లో మీ ఆలోచన షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ లేకుండా సోర్సెస్ లేవు, ఇన్నోడే లేడు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అవి ఫుల్ఫిల్ చేసేటట్టు కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది. నాకు పెద్ద సమయం కూడా పట్టదు. నేను ఏదైనా చెప్పాలనుకుంటే ముఖ్యమంత్రి గారు అట్లా పోతుంటే అన్నా అని ఒక నిమిషం పోయి ఇది ఇట్లుంది ఇది ఇట్లా అని చెప్పి ఈజీగా రాగలుగుతా. అప్పుడు ఎవడిన్నాడు, ఎవడు పట్టించుకుండు, అంత సర్వాంతర్యామి పెద్ద ఆయన చూసుకుంటాడు. ఆఖరికి నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఓ 10 మంది సీఐల ట్రాన్స్ఫర్ అని తీసుకొని పోయిండట. ఇవి నీకెందుకు నరసన్న, రాము చూసుకుంటాడు, ఈ పెద్ద పెద్ద నీకెందుకే, ఈ చిన్న చిన్నవి నీకెందుకే, పెద్ద ఏమనుంటే అవి చూద్దాం. ఒక్క సీఐని ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితిలో హోమ్ మినిస్టర్ లేకుండే అప్పుడు మన జనం మాట ఎవడిన్నాడు. నిజంగా వాస్తవానికి కేసీఆర్ నా న్యూస్ను ఫాలో అయ్యి సరిదిద్దుకుంటే ఆయన ప్రభుత్వం పోకపోయేది 100%. సరిదిద్దుకోకుండా నన్ను శత్రువులా చూసిండు, అందుకే పోయాడు, అనుభవించాడు. ఇప్పుడు అదే మీ కంక్లూజన్, అంతే కదా. సో అయితే నిరుద్యోగులకి ఒక మెసేజ్, మీ క్యూనియస్ని ఫాలో అవుతున్న మెసేజ్ కంక్లూజన్తో ఒకటి నిరుద్యోగులకు కానీ ఈ నన్ను ఫాలో అయ్యి నా నుంచి ఎంతో కొంత ఆశిస్తున్న ప్రజలకైతే నేను 100% మీకోసమే పనిచేస్తూ ఉన్నా, మీకోసమే చేస్తా, మీకోసమే సస్తా కూడా. కానీ వట్టిగా చచ్చిపోదలుచుకోలేదు. ఏదన్నా ఒకటి మాత్రం ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే కార్యక్రమాలని చేస్తా. సో ప్రజలారా, జవాబుదారీతనంగా పనిచేస్తూ, మీలో ఒకటిగా పనిచేస్తూ, మీ అందరి కష్ట నష్టాలను నా భుజస్కంధాల మీద వేసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ, క్యూన్యూస్ అంటే క్యూన్యూస్ వేరు లేకపోతే మీరు వేరు, మల్లన్న వేరని కాదు. మల్లన్న ఇంతకుముందుకు ఎట్లుండో అటువంటి మల్లన్ననే ఇప్పుడు ఈ స్టూడియోలోనే, ఇక్కడే క్యూన్యూస్ ఆఫీస్లోనే ఉన్నాడు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీకు ఏ సమస్య ఉన్నా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎమ్మెల్సీ మల్లన్నగా మారినటువంటి తీన్మార్ మల్లన్న ఇస్తుంది. ఇంతకుముందు మల్లన్న కలవడానికి ఎట్లా యాక్సెస్ ఉండేదో భవిష్యత్తులో నేను ఎమ్మెల్సీ అయినా రేపు ఇంకోటైనా కానీ ఆ యాక్సెస్ అట్లనే ఉంటుంది. ఈ యాక్సెస్ ద్వారానే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు సొల్యూషన్స్ వస్తాయనే ఒక కాన్ఫిడెన్స్ని ఈరోజు ఎమ్మెల్సీ హోదాలో చెప్తున్నది.